వెల్కమ్ బ్యాక్ టు SQL అండ్ ట్యూటోరియల్. సో నేను మీకోసం ఒక ట్యూటోరియల్ అయితే క్రియేట్ చేశాను. మీకు ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ యాక్సెస్ చేసుకునే రిఫరెన్స్ కోసం మీకు యూస్ఫుల్ అవుతుంది. సో మనం వీడియో చూస్తూ దీన్ని మీరు ఫాలో అయ్యారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ డేటా టైప్స్, చూసింగ్ ద రైట్ కాలమ్ టైప్స్. ఓకే, సో ఈ కాలమ్ అనేది ప్రస్తుతానికి వదిలేసండి. ఓకే, ఈ డేటా టైప్ అనేది ఏంటో చూద్దాం. ఓకే, వాట్ ఈస్ డేటా టైప్? ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ దాంట్లోని ఈ డేటా అనేది ఈ డేటా అనేది ఎలా జనరేట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఈ డేటాని బేస్ చేసుకొని మనం ఏ టేబుల్లోని ఏ డేటా స్టోర్ చేయాలనేది మనం ఫిక్స్ అవుతాం అనమాట. ఓకే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే మనకి డిఫరెంట్ డేటా అనేది ఇక్కడ నుంచి మనం క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్ ఈస్ ఇక్కడ నుంచి లొకేషన్ క్యాప్చర్ చేస్తాం. ఓకే, లొకేషన్ లో మనకి ఏముంటాయి, ఇప్పుడు కూడా లొకేషన్ కోసం మాట్లాడుకుంటే మనకి ఏముంటాయి, వాటిలో జిపిఎస్ కోఆర్డినేట్స్ ఉంటాయి. ఓకే, అండ్ జిప్ కోడ్ ఉంటది. ఓకే, సో ఇక్కడ మనకి అండ్ లొకేషన్ నేమ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఈ లొకేషన్ కోసమే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉన్నాయి. ఓకే, మనకి ఎప్పుడైనా మీరు జిపిఎస్ కోఆర్డినేట్స్ ని అబ్జర్వ్ చేస్తే మీకు కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? అవి ఉంది. సో నేను సింపుల్ గా హైదరాబాద్ జిపిఎస్ కోఆర్డినేట్స్ శాంపుల్ జిపిఎస్ కోఆర్డినేట్స్ అని చెక్ చేస్తే మనకి వచ్చాయి. సో ఇక్కడ మీకు చూడండి, చార్మినార్ యొక్క కోఆర్డినేట్స్, లుంబిని పార్క్ బంజారాహిల్స్ యొక్క కోఆర్డినేట్స్. ఓకే, ఇప్పుడు చార్మినార్ కోఆర్డినేట్స్ మీరు తీసుకుంటే ఇక్కడ ఉన్నాయి మనకి 17.361431. ఓకే, అండ్ 78.474533. ఓకే, అంటే మనకి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఫార్మాట్ లో ఉంది, ఇది కూడా డెసిమల్స్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు మన డేటా టైప్ ఏమవుతుంది, జిపిఎస్ కోఆర్డినేట్ అనేది దాంట్లోని ఎలాంటి డేటా స్టోర్ చేయబోతున్నాం మనం, న్యూమరికల్ ఫార్మాట్, డెసిమల్ ఫార్మాట్ డేటాని మనం అందులో స్టోర్ చేయబోతున్నాం. ఓకే, నెక్స్ట్ జిప్ కోడ్ అనేది మీకు అందరికి తెలిసిందే కదా. జిప్ కోడ్ ఎలా ఉంటాయి, నంబర్స్ లో ఉంటాయి. ఓకే, 53045430011. సో ఇలా ఉంటాయి అనమాట. సో ఇంకే జిప్ కోడ్కి ఎలా ఉంటది, అది నంబర్ ఫార్మాట్ లో ఉంటది. నెక్స్ట్ లొకేషన్ నేమ్ మనకి ఏ ఫార్మాట్ లో ఉంటుంది, క్యారెక్టర్ ఫార్మాట్ లో ఉంటుంది. స్ట్రింగ్ ఫార్మాట్ అని అనొచ్చు, క్యారెక్టర్ ఫార్మాట్ అని అనొచ్చు. మనం క్యారెక్టర్ అని ఫాలో అవుతాం. సో డేటాబేస్ లో ఎక్కువగా క్యారెక్టర్ అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం నేమింగ్ కన్వెన్షన్. సో యూ హ్యావ్ టు ఫాలో క్యారెక్టర్. సో క్యారెక్టర్స్ అని ఎలా ఉంటాయి, లొకేషన్, చార్మినార్. ఓకే, సో ఇది. సో ఒక లొకేషన్ టేబుల్ తీసుకుంటేనే మనకి 3 డిఫరెంట్ ఫార్మాట్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఎనీ టేబుల్ కి ఒక ఐడి అనేది మెయింటైన్ చేస్తాం. ఐడి కోడ్ అయినా మనం నంబర్ ఫార్మాట్ ని యూజ్ చేస్తాం. ఓకే, రైట్, మీకు అర్థమైంది కదా వాట్ ఈస్ డేటా టైప్ అనేది. అలానే ఈ లొకేషన్ టేబుల్ తీసుకున్నాం. అలాగే సెర్చ్ కొరికి ఏముంటది, గెస్ చేస్తారా సెర్చ్ కొరికి ఎలా ఉంటుందో? సెర్చ్ కి ఏముంటుంది, క్యారెక్టర్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్ లో ఏముంటాయి, రెస్టారెంట్ నేమ్ ఉంటుంది, రెస్టారెంట్ అడ్రస్ అవి ఉంటాయి. సో రెస్టారెంట్ నేమ్, అడ్రస్ అంతా కూడా క్యారెక్టర్ ఫార్మాట్ లో ఉంటాయి. కమింగ్ టు జిప్ కోడ్, పిన్ కోడ్ అయితే స్టోర్ చేసేటప్పుడు అక్కడ మనం నంబర్ ఫార్మాట్ యూజ్ చేస్తాం. ఓకే, సో మనకి ఎలానే ఏదైనా ఫోన్ నెంబర్ స్టోర్ చేస్తున్నప్పుడు, ఓకే, ఐటమ్ ప్రైస్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఐటమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్ లో ఏముంటాయి, ఇంకా మనకి రెస్టారెంట్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఐటమ్స్ ఉంటాయి, ఐటమ్స్ ప్రైజెస్ ఉంటాయి. ఐటమ్ ప్రైజెస్ అవి కూడా డెసిమల్ ఫార్మాట్ లో ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు మనకి ఒక ఐటమ్ ఎలా ఉంటాయి, ఒకసారి 110.50. ఓకే,
ఓకే 50.25 ఇలా ఉండొచ్చు అనమాట. ఓకే టోటల్స్ అవి స్టోర్ చేస్తున్నప్పుడు అలా కూడా మనకి విత్ ట్యాక్స్ అయిన కలుపుతున్నప్పుడు కూడా మనం ఈ టైప్ ఆఫ్ డేటాని ప్రైస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. సో అప్పుడు మనం ఏమి ఇస్తాము డెసిమల్ అనేది ఇస్తాం. ఎప్పుడైనా సరే మనకి పాయింట్స్ వచ్చాయంటే మనం దాన్ని డెసిమల్ అనేది యూస్ చేస్తాం. ఓన్లీ ఇలాగా నంబర్స్ యూస్ చేస్తామంటే దానికి డేటా టైప్ అనేది ఇంటీజర్ అనేది యూస్ చేస్తాం. ఓకే సో వీటికైతే డెసిమల్ అనేది యూస్ చేస్తాం. ఓకే అదే జిప్ కోడ్స్ కి పిన్ కోడ్ ఫోన్ నంబర్స్ కి ఓకే వాటికైతే ఇంటీజర్ అనేది డేటా టైప్ ని యూస్ చేస్తాం. ఇంటీజర్ స్పెసిఫై చేస్తాం. ఓకే అదే నేమ్స్ క్యారెక్టర్స్ ఏమైనా వచ్చాయి అంటే వాటికి మనం ఏం యూస్ చేస్తాం వేర్క్యార్ అనేది యూస్ చేస్తాం. ఓకే సో ఈ వేర్క్యార్ లో ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఇక్కడ ఇంటీజర్ ఉంది కదా. సో ఇంటీజర్ ఏంటంటే మనం ఒక సైజ్ ని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇంటీజర్ అని పెడితే సరిపోతుంది. ఇంటీజర్ ఆర్ ఇంటర్ అంటాం. ఓకే అదే క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి వీ కెన్ స్పెసిఫై ద సైజ్ అనమాట. అంటే ఇప్పుడు లొకేషన్ ఉంది, లొకేషన్ నేమ్ అనేది మనం ఇక్కడ చార్మినార్ అనుకున్నాం. ఓకే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 ఓకే 9 ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ వీ కెన్ ఎస్టిమేట్ ఎప్పుడైనా లొకేషన్ నేమ్ ని మనం ఎజంప్షన్ చేసుకొని వీ కెన్ స్పెసిఫై ద సైజ్ అనమాట. అంటే ఇక్కడ ఎంత డేటా స్టోర్ చేయొచ్చు ఆ లొకేషన్ నేమ్ లోని మాక్సిమం ఇంకా 30 to 30 అనుకోవచ్చు. ఓకే సో ఇక్కడ మనం 30 అని మనం ఫిక్స్ చేస్తాం అనమాట. సో లొకేషన్ నేమ్ లోని 30 కంటే ఎక్కువ మనం స్టోర్ చేయలేమన్నమాట. ఓకే సో అందుకంటే 30 కంటే ఎప్పుడైనా సరే స్టోర్ చేయాలి నెసెసిటీ వచ్చిందంటే అగైన్ వీ హ్యావ్ టు మోడిఫై ద సైజ్ అనమాట. మనం దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది గోయింగ్ ఫార్వర్డ్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే నెక్స్ట్ డెసిమల్ తెలుసుకున్నాం, ఇంటీజర్ తెలుసుకున్నాం, వేర్క్యార్ తెలుసుకున్నాం. అలానే ఇంకా మనకి ఏమేమి ఉంటాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి డేటా టైప్స్ ఓకే చూసుకోండి. సో టెక్స్ట్ ఫార్మాట్ అంటే క్యారెక్టర్ ఫార్మాట్ లో ఏమొస్తే వేర్క్యార్ వస్తుంది, టెక్స్ట్ వస్తుంది, క్యార్ అని వస్తుంది. ఓకే ఇది బేస్డ్ ఆన్ ది సైజ్ అనమాట. ఓకే వేర్క్యార్ అనే దానికి మనం ఒక సర్టెన్ లిమిట్ అనేది ఇచ్చుకునేటప్పుడు వేర్క్యార్ యూస్ చేస్తాము. క్యార్ అనేది ఇంకా దానికన్నా తక్కువ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ లెస్ దెన్ 10 యూజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే అంటే ఫర్ జెండర్ ఉంది, జెండర్ లో మనం మేల్ అండ్ ఫీమేల్ యూజ్ చేస్తున్నాం. ఓకే లేదంటే ఎంఆర్ఎఫ్ అని యూజ్ చేస్తాం. లేదంటే సమ్ ఫ్లాగ్ అంటే కొన్ని ఎస్ఆర్ నో పెట్టాలనుకుంటున్నాం. అంటే అక్కడ చాలా తక్కువ డేటా స్టోర్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం అంటే క్యార్ అనేది యూజ్ చేస్తాం. అంటే తక్కువ డేటాని యూజ్ చేస్తున్నాం. దానికంటే ఎక్కువ డేటాని యూజ్ చేస్తున్నప్పుడు మోర్ దెన్ 100 మోర్ దెన్ అలా యూజ్ చేస్తున్నాం. వేర్క్యార్ అనేది యూజ్ చేస్తాం. ఈ టెక్స్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ సెర్చ్ క్వరీని అప్పుడు ఇక్కడ మనం బిర్యానీ నియర్ మీ అని టైప్ చేసాం. ఓకే ఇది ఒక సెర్చ్ క్వరీ అనమాట. ఓకే ఈ సెర్చ్ క్వరీ అనేది ఏంటంటే ఇక్కడ యూజర్ ఏం టైప్ చేస్తారు అనేది వీ డోంట్ నో రైట్. మనకి యాప్ ఎవరైతే డిజైన్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు యూజర్ ఏదైతే సెర్చ్ చేయొచ్చో. ఓకే సో అప్పుడు ఏమవుతుంది యాస్టీస్ కి కొరీ అంతా ఏదైతే యూజర్ సెర్చ్ చేస్తున్నా ఆ యూజర్ సెర్చ్ చేసిన కొరీ అంతా కూడా స్టోర్ చేసే నెసెసిటీ ఉంటుంది అనమాట. వీ డోంట్ నో అబౌట్ ద సైజ్ ఆఫ్ ది డేటా. ఓకే అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తారంటే టెక్స్ట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే అంటే యాస్టీస్ గా ఏదైతే యూజర్ టైప్ చేశారో అదంతా కూడా స్టోర్ అయిపోతుంది అనమాట. సో టెక్స్ట్ అనేది ఏంటంటే ఇస్ ద హైయెస్ట్ అనమాట. క్యారెక్టర్ డేటాని స్టోర్ చేసుకోవడానికి దట్ వన్ ద హైయెస్ట్ అనమాట. ఓకే దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అది గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఇప్పుడే చెప్తే మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ ఆ లిమిటేషన్స్ కోర్స్ కూడా మనం వర్క్ చేస్తూ తెలుసుకుందాం. ఓకే నెక్స్ట్ మనం ఏమనుకున్నాం నంబర్స్ అనుకున్నాం. నంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి ఇక్కడ మనం చూసాం కదా జిప్ కోడ్స్ ఓకే ఫోన్ నంబర్స్ అలాంటివి ఏమైనా సరే మనం ఈ నంబర్స్ లో వచ్చి చేస్తాం. సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి అనమాట. ఇంటీజర్ మనకి ఇక్కడ క్యార్ వేర్క్యార్ టెక్స్ట్ ఎలా ఉన్నాయో టెక్స్ట్ లోని అలాగే నంబర్స్ లో కూడా కొన్ని ఉంటాయి. ఏంటంటే ఒక సర్టెన్ దానికంటే ఒక లిమిటేషన్స్ ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు బిగ్ ఇంట్ యూస్ చేస్తాం. డెసిమల్ అనేది మనం డిస్కస్ చేసాం కదా ప్రైస్ టోటల్స్ అలాంటి ఏమైనా స్టోర్ చేయడం డెసిమల్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇస్ డేట్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసాం కదా ఆర్డర్ ప్లేస్ చేస్తామంటే అక్కడ టైం రైట్. అలాంటప్పుడు ఏంటి అక్కడ ఎగ్జాక్ట్ గా ఏ టైంకి అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తారో ఆ టైం అనేది విత్ డేట్ అండ్ టైం తోటి స్టోర్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడు అక్కడ ఏం యూస్ చేస్తాం మనం డేట్ ఆర్ టైం స్టాంప్
ఆర్ టైం. అంటే డేట్ అంటే ఏంటి, ఓన్లీ డేట్ ని స్టోర్ చేస్తుంది. 2025 2026 0430. ఓకే, ఇది ఓన్లీ డేట్. ఓకే, అదే టైం అంటే మనకి 6:20 PM, ఇది టైం అన్నమాట. బట్ మనకి బోత్ కంబైన్ అయి కావాలి. బోత్ కంబైన్ అయి కావాలన్నప్పుడు మనకి డే టైం అంటాం. దానికి ఏంటంటే డే 2026 0430. ఓకే, అండ్ మళ్ళా 0630. ఓకే, ఇది డే టైం అన్నమాట. ఓకే, అది గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇది ఎలా స్టోర్ అవుతాయి ఏంటి అదంతా కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైం స్టాంప్. టైం స్టాంప్ ఏంటంటే ఇంకొద్ది మిల్లీ సెకండ్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, అది నెక్స్ట్ బులియన్. బులియన్ అంటే అది అంటే వన్ ఫ్లాగ్ అంటే ఇప్పుడు ఫ్లాగ్ అనుకుంటున్నా డిస్కస్ చేసాం కదా, ఫ్లాగ్ ఫీల్స్ అన్నాం. ఓకే, అంటే ఇక్కడ చూడండి, రెస్టారెంట్ ఓపెన్ అయిందా లేదా, దానికి డేటాబేస్ లో నిలబెట్టుకున్నా ఎస్ఆర్ నో అంటే వై ఆర్ ఎన్. ఎస్ఆర్ నో అంటే లేదంటే 1 or 0 అనమాట. స్టేటస్ ఫీల్డ్స్ అనమాట ఇవి. సో ఇది మీకు వర్క్ చేసినప్పుడు అర్థమవుతుంటాయి అనమాట. సో అలాంటప్పుడు మనం బులియన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇస్ ఆటో ఐడి. ఆటో ఐడి అంటే ఇక్కడ మనం లొకేషన్ డేటాని క్యాప్చర్ చేస్తాం. బట్ ఇక్కడ నేను మీరు చూసారా ఐడి నెంబర్ ఇచ్చాను. మనకి ఐడి అనేది ఇక్కడ నుంచి రావట్లేదు. ఓకే, బట్ ఏంటంటే ఎప్పుడైనా డేటాని టేబుల్లో స్టోర్ చేస్తున్నప్పుడు, సో అది డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నప్పుడు మనం ఈ రికార్డ్ కంటూ ఒక యూనిక్ గా ఒక ఐడిని జనరేట్ చేస్తాం. ఐడి ఓకే 1, ఇంకొక రికార్డ్ వచ్చినప్పుడు 2 అని ఇస్తాం. ఓకే, బట్ ఇక్కడ యాప్ లోనే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇన్సర్ట్ అవుతుంటది కదా, అదంతా ఆటోమేటిక్ కావాలి, మాన్యువల్ గా ఇన్సర్ట్ చేయలేదు కదా. సో అలాంటప్పుడు ఈ నంబర్ అనేది కూడా ఆటోమేటిక్ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యిందంటే ఒక అప్పుడు నంబర్ జనరేట్ అయ్యి ఇన్సర్ట్ అవుతుంది. సో దానికి ఇంగ్లీష్ తో ఆటో ఐడీస్ అని ఉంటాయి అనమాట. ఓకే, ఆటో ఐడీస్. సో ఆటో ఐడికి మనకి ఎలా యూస్ చేస్తాం ఏంటి అనేది కూడా నేను టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ అబౌట్ డేటా టైప్స్. సో ఇప్పుడు ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డేటా టైప్స్ కోసం మీరు కామెంట్ చేయండి. ట్రై టు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ.